విశాఖపట్నం అంటే చుట్టూ కొండలు, ఓవైపు సముద్రం చూడటానికి చాలా అందంగా ఉంటుంది. విశాఖ అంటే సహజ సిద్ధ అందాలకు నిలయం. ఇవన్నీ ఒక ఎత్తైతే, చారిత్రక నిలయాలకు కూడా విశాఖకు ఘనచరిత్ర ఉంది. వందేళ్ల నాటి అనేక పురాతన కట్టడాలు విశాఖ నగరంలో కొలువై ఉన్నాయి. అటువంటి కోవకి చెందినదే విశాఖ సాగరానికి అంచున ఉన్న టౌన్ హాల్. అసలు ఈ టౌన్ హాల్ ని ఎవరు నిర్మించారు, దాని చరిత్ర గురించి మా ప్రతినిధి రాము మరింత సమాచారం అందిస్తారు. విశాఖపట్నం అంటేనే చారిత్రక ప్రదేశాలకు నిలయం. అటువంటి చారిత్రక ప్రదేశాల్లో విశాఖపట్నం బీచ్కి ఆనుకొని ఉన్న టౌన్ హాల్. అసలు ఈ టౌన్ హాల్ చరిత్ర ఏంటి, ఇక్కడ ఎటువంటి స్వాతంత్రోద్యమ కార్యక్రమాలు జరిగాయి, ఇక్కడ ఎవరెవరు ప్రముఖులు వచ్చారు అనే దానికి సంబంధించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశాఖపట్నం అంటే కేవలం అందమైన ప్రదేశమే కాదు, అనేక చారిత్రక ప్రదేశాలకు కూడా నిలయం. అటువంటి వాటిలో ఒకటి విశాఖ బీచ్ని ఆనుకొని ఉన్న టౌన్ హాల్. దీని చరిత్ర 120 ఏళ్ల చరిత్ర. ఇది 1989లో ఇది ఆర్సి క్యాంపెల్ కలెక్టర్గా ఈ ప్రాంతానికి, అంటే ఇది ఉమ్మడి రాష్ట్రంలో ఉండేది. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగంగా ఉన్న సమయంలో దీనికి క్యాంపెల్ దీనికి కలెక్టర్గా ఉండేవారు. ఆయన సమయంలో ఇది ప్రారంభమైంది. ఇది 1889లో విజయనగరం అయితే బొబ్బిలి రాజు శ్వేతాచలపతి రంగారావు అప్పటి బ్రిటిష్ రాజు భార్య క్వీన్ మేరీకి గిఫ్ట్గా ఇవ్వాలని చెప్పి ఒక ఉద్దేశంతో, ఎందుకంటే అప్పటికి ఇది డైమండ్ జూబ్లీ జరుగుతుంది, ఈ ప్రాంతానికి డైమండ్ జూబ్లీ జరుగుతున్న సందర్భంగా ఆవిడికి క్వీన్ మేరీకి ఒక గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి బొబ్బిలి రాజు శ్వేతాచలపతి రంగారావు గారు భావించిన మీదట దీనికి ఇక్కడ ఇదే ప్రాంతంలో, ఈ టౌన్ హాల్ ప్రాంతంలో ఇక్కడ మత్స్యకార గ్రామం ఉండేది. ఈ గ్రామానికి ఇక్కడి నుంచి మత్స్యకారులను కూడా వేరే చోటకి ఇక్కడ నుంచి కొంత దూరానికి తరలించిన తర్వాత ఈ ప్లేస్ని తీసుకొని ఇక్కడ టౌన్ హాల్ నిర్మించడం జరిగింది. 1889లో శ్వేతాచలపతి రంగారావు దీన్ని టౌన్ హాల్గా నిర్మిద్దామని అనుకుని 1901లో దీన్ని ప్రారంభించారు. 1901లో ప్రారంభించిన తర్వాత ఇక్కడి నుంచి దీన్ని ఇలా కన్స్ట్రక్షన్ ప్రారంభమైంది. 1904లో దీనికి కన్స్ట్రక్షన్ పూర్తయిన తర్వాత దీనికి ఈ బిల్డింగ్ అంతా, దీనికి చాలా అద్భుతమైన ఆర్కిటెక్ట్, మీరు ఎక్కడ చూసినా సరే ఇది దేశ విదేశాల నుంచి మంచి మంచి ఆర్కిటెక్ట్లను తీసుకొచ్చి దీన్ని నిర్మించారు. ఎక్కడ చూసినా సరే 120 ఏళ్ళైనా సరే ఇంతవరకు కూడా ఎక్కడ చెక్కు చెదరలేదు. మీరు ఏ చూసినా సరే, ఏ ఒక్క మెటీరియల్ చూసినా సరే అద్భుతంగా ఉంటుంది. దీనికి తలక ఆర్కిటెక్ట్ కూడా చాలా అందంగా ఉంటుంది. ఏ ప్రాంతం చూసినా సరే చూడముచ్చటగా ఉంటుంది. పూర్వం ఏదైతే అప్పట్లో దీనికి సంబంధించిన ఆర్కిటెక్టులు మంచి మంచి ఆర్కిటెక్టులు అందరినీ కూడా తీసుకొచ్చి దీన్ని నిర్మించినట్లు కూడా చరిత్రకారులు అయితే చెప్తున్నారు. మీరు ఏ మూల చూసుకున్నా సరే అద్భుతంగా ఉంటుంది. ఎక్కడికక్కడే కూడా చూడడానికి కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది 1904లో దీన్ని ప్రారంభించారు. ప్రారంభించిన తర్వాత అప్పటి నుంచి కూడా ఇదేదో అప్పుడు బ్రిటిష్ పాలనలో దీన్ని, అంటే ఇప్పుడు స్వతంత్రోద్యమం రాలేదు, బ్రిటిష్ వాళ్ళే దీన్ని ఉపయోగిస్తుండేవారు. దీనికి స్వతంత్రోద్యమం ఊపందుకున్న సమయంలో 1930 ఆ ప్రాంతంలో కూడా దీనికి సంబంధించి ఇక్కడ మహాత్మా గాంధీ కూడా ఈ ప్రాంతానికి 3 సార్లు వచ్చినట్టు కూడా చరిత్రకారులు చెప్తున్నారు. అదే సమయంలో కూడా ఉప్పు సత్యాగ్రహానికి ముందు కూడా ఇక్కడికి మహాత్మా గాంధీ వచ్చినప్పుడు ఇదే మొత్తం టౌన్ హాల్లో ఉన్న సమావేశ మందిరం ఇక్కడికే వచ్చి ఉప్పు సత్యాగ్రహానికి సంబంధించి కూడా మహాత్మా గాంధీ ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న ఉద్యమకారులతో ఇక్కడ మీటింగ్ కూడా ఏర్పాటు చేసి ఉద్యమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఈ ప్రాంతంలో ఇక్కడి నుంచి కూడా బ్రిటిష్ వాళ్ళని ఇక్కడి నుంచి పంపించాలంటే ఏ విధంగా మనం ముందుకు సాగాలనే దానికి సంబంధించి కూడా ఇక్కడే మొత్తం అంతా కూడా ఇక్కడున్న ఉద్యమకారులతో కూడా సమాలోచన కూడా చేసినట్టు కూడా చరిత్రకారులు అయితే చెప్తున్నమాట. 1930 ఆ ప్రాంతంలో కూడా మహాత్మా గాంధీ వచ్చిన ప్రతిసారి కూడా ఈ టౌన్ హాల్లోనే సమావేశమయ్యి ఇక్కడున్న ఉద్యమకారులందరినీ కూడా అందరినీ కూడా తీసుకొచ్చిన తర్వాత ఇక్కడే అనేక సమావేశాలు కూడా నిర్వహించినట్టు కూడా తెలుస్తుంది. ఆ తర్వాత ఇక్కడికి ఎవరైతే సరోజినీ నాయుడు ఇలాంటి పెద్ద పెద్ద మహనీయులంతా కూడా ఈ ప్రాంతానికి ఈ టౌన్ హాల్లోకి వచ్చినట్టు కూడా చరిత్రకారులు అయితే స్పష్టం చేస్తున్నారు. మరోవైపు చూస్తే ఆంధ్ర యూనివర్సిటీ ప్రారంభానికి ముందు అక్కడ ఏవి
కార్యకలాపాలను నడుపుకోవడానికి ఎటువంటి స్థలం లేకపోవడం వల్ల ఇక్కడే ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించిన కార్యకలాపాలన్నీ కూడా ఇదే టౌన్ హాల్లో కూడా జరిగేవని కూడా ఇక్కడున్న ప్రాంతవాసులు చరిత్రకారులు అయితే స్పష్టం చేస్తున్నారు. మరోవైపు చూస్తే సివి రామన్, మరోవైపు సర్వేపల్లి రాధాకృష్ణ వంటి మహామహులు కూడా ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా చేశారు. వాళ్ళంతా కూడా ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించిన కార్యకలాపాలన్నీ కూడా ఈ టౌన్ హాల్ నుంచి కూడా కొనసాగించేవారని కూడా స్పష్టం చేస్తున్నారు. మొత్తం మీద చూస్తే ఒక అద్భుతమైన కళా కట్టడంగా కూడా దీన్ని మనం అభివర్ణించవచ్చు. ఎందుకంటే ఏ మూల చూసినా సరే చాలా అందంగా ఉంటుంది. ఇప్పటికీ కూడా ఎంత వేసవి కాలమైనా సరే ఇక్కడికి ఏమాత్రం కూడా వేడి కూడా లోనకు రాదు. మొత్తం చుట్టువైపులా కూడా కిటికీలతో చాలా సుందరంగా కూడా ఏర్పాటు చేశారు. చుట్టూ మొక్కలు కూడా ఆ సమయంలో వేసిన అనేకమైన మొక్కలు కూడా ఇప్పుడు మహావృక్షాలుగా కూడా ఈ చుట్టుపక్కల బిల్డింగ్ చుట్టుపక్కల టౌన్ హాల్ చుట్టుపక్కల కూడా వెలిసాయి. దీన్ని జీవీఎంసీ గత కొన్నేళ్ల క్రితం కూడా దీన్ని బాగా డెవలప్ చేసి దీన్ని ప్రభుత్వ కార్యకలాపాలకు వాడుకోవాలని భావించింది. కానీ గత ప్రభుత్వ హయాంలో దీన్ని కొంత నిర్లక్ష్యం చేశారు. నిర్లక్ష్యం చేసిన తర్వాత దీన్ని ఈ విధంగా కూడా ఎక్కడికక్కడే కూడా ప్రస్తుతం అయితే దీన్ని ఎటువంటి కార్యకలాపాలకు వాడుకోకుండా కూడా ప్రస్తుతం అయితే ఇది ఇలా నిలిచిపోయింది. ఖచ్చితంగా కూడా ఇప్పుడున్న ప్రభుత్వం కానీ దీనికి ఏదైనా ప్రభుత్వ కార్యాలయంగా వాడుకుంటే ఇది మళ్ళీ అద్భుతంగా కూడా ఆ కళాఖండాన్ని అలాగా కంటిన్యూగా మళ్ళీ ప్రజలకు చూసే విధంగా ఉంటుంది. ప్రభుత్వానికి కూడా ఏదో ఒక రూపంలో కూడా ఒక ప్రభుత్వ కార్యాలయంగా కూడా ఇది పనికొస్తుంది అనేది కూడా చాలామంది విశాఖ వాసులు కూడా స్పష్టం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇది అద్భుతమైన ప్లేస్ ఇది. కాకపోతే ఇక్కడ చుట్టుపక్కల కూడా ఇది కొంత పాడైపోవడం వల్ల అనేక రకాలైన అసాంఘిక కార్యక్రమాలకు ఇక్కడ కొద్దిగా అడ్డాగా మారింది. కాబట్టి ప్రభుత్వం దీన్ని ముందుగా కొద్దిగా సీరియస్గా తీసుకొని దీన్ని ఒక ప్రభుత్వ కార్యకలాపాలకు వాడుకుంటే బాగుంటుంది అనేది కూడా నగరవాసులు స్పష్టం చేస్తారు. మొత్తమే చూస్తే ఇది 120 ఏళ్ళకి పైగా చరిత్ర ఉన్న అద్భుతమైన భవనంగా చెప్పవచ్చు. ఏదైతే శ్వేతాచలపతి రంగారావు గారు ఆ సమయంలో క్వీన్ మేరీకి ఇవ్వడానికి కట్టిన ఈ బిల్డింగ్ అయితే మాత్రం అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా ఏమాత్రం కూడా ఎక్కడ కూడా పాడవలేదు. చాలా అద్భుతంగా ఈ రోజు కూడా ఇలాగే ఉంది. ఇక్కడి నుంచి కూడా దీనికి ప్రభుత్వం కానీ ఏదో ఒక కార్యక్రమాలకి ఒక ప్రభుత్వ కార్యాలయంగా కానీ వాడుకొని అయితే పర్యాటక కేంద్రంగా కూడా దీన్ని కూడా అభివృద్ధి చేస్తే మాత్రం ఇంకా మరింతమంది పర్యాటకులకు ఇది ఒక మంచి చారిత్రక కట్టడంగా కూడా చూసే అవకాశం ఉంటుంది. దీని చరిత్ర కూడా తెలుసుకునే అవకాశం ఉంటుందని కూడా నగరవాసులు అయితే స్పష్టం చేస్తున్నారు. మొత్తమే చూస్తే ఇది ఒక విశాఖపట్నంలో ఉన్న చారిత్రక ప్రదేశాలలో టౌన్ హాల్ కూడా ఒక మంచి చారిత్రక ప్రదేశంగా మనం భావించవచ్చు. కెమెరామెన్ ప్రేమ్తో రాము, విబిసి ఆన్ టీవీ, విశాఖపట్నం.